Dear friends, NPA, School of Planning and Architecture, Bhopal, School of Planning and Architecture, Bhopalలో 54 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరబడుతున్నవి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి సైట్, రిక్రూట్మెంట్ సైట్. దీంట్లో ఉన్నటి దాని ప్రకారము మనము డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రింట్ మీడియా 22nd. ఇది మనకు ఇంత చిన్నగా కనిపిస్తుంది. దీన్ని వదిలేస్తే మనము ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. మిత్రులారా, ఇంతవరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత లైక్ చేయండి. మీకు ఉపయుక్తం కాదనుకుంటే, మీకు తెలిసిన వారికి ఉపయుక్తం అనుకుంటే, సామాజిక బాధ్యతలో భాగంగా, సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు ఇతరులకి నా ఛానల్ని రికమెండ్ చేయండి, షేర్ చేయండి నా వీడియోలని. ఎందుకంటే నేను మీ దగ్గర నుండి ఏ డబ్బు ఆశించడం లేదు, మెంటర్షిప్ కోసం ఆశించడం లేదు. మీకోసం ఈ ఛానల్ని ప్రారంభించాను. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భూపాల్ నందు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్కి సంబంధించి నోటిఫికేషన్. ప్రొఫెసర్కి సంబంధించి ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. దీనికి 37,467 విత్ AGP 10,000. As for the 6 CPC for revised scale, current pay level 14th as for the 7th CPC. ఓకే, వీరికి ప్రొఫెసర్కి ఇక్కడ ఇచ్చే 37,400 అంటే వీళ్ళకి 87,000 వరకు సాలరీస్ వస్తాయి. HRA రిమైనింగ్. ఇకపోతే అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇవి వచ్చేసి 8 ఉన్నవి. ఈ 8 పోస్టులలో డిజైనర్స్, ప్లానర్స్ అండ్ OBC 2, ST 1 అన్రిజర్వ్డ్ 1. ఇవి అదర్ వేకెన్సీస్. ఈ 8 పోస్టులకు సంబంధించి పే స్కేల్స్ కూడా మనము 37,400, 67,000 విత్ GPA 9,000. వీరికి కూడా 85,000 వరకు సాలరీ ఫర్ మంత్ వస్తుంది. ఇది 1-2 ఇయర్స్లో 1 lakh దాటే అవకాశం ఉంది. ఇకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఇవి 44 పోస్టులు ఉన్నవి. ఇక్కడ మనకు 34 పోస్టులు చూపించబడుతున్నాయి. 10 పోస్టులు అదర్ పోస్టులలో మనకు ఉంటాయండి. 12 వచ్చేసి ఆర్కిటెక్చర్ డిజైన్, ప్లానింగ్ 5, తర్వాత OBC 3, SC 2, ST 1 ఇవి బ్యాక్లాగ్స్ అండి. 11 అదర్ పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, BC OBCకి సంబంధించి 5, SC 1, ST 1 ఇవి కాకుండా ఇంకొక 10 పోస్ట్స్ ఉంటాయండి. ఇక్కడ మనము దీంట్లో అప్లై చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ సంబంధించి spabhopal.ac.in వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి సంబంధించిన హార్డ్ కాపీలు November 4th లోపు వీళ్ళకి చేరాలండి. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి October 21 వరకు లాస్ట్ డే. October 21 వరకు లాస్ట్ డేట్ అండి. కానీ దీని యొక్క ఫిజికల్ ఫామ్స్ వాళ్ళకు చేరడానికి మాత్రము November 4th. దీనికి సంబంధించి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సంబంధించినటువంటి పే స్కేల్స్ అండ్ బేసిక్స్కి సంబంధించి వీళ్ళకు ఉండాల్సినవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వీటికి అప్లై చేయాలంటే మనము జనరల్, OBC, EWS మరియు వీరికి 3,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఇవి కాకుండా వీళ్ళకి బీటెక్, ఎంటెక్, PhD ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే ఎంటెక్ ఉన్న వాళ్ళకి, ఏదైనా కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళైతే వీళ్ళు అక్కడ నుండి NOC తీసుకోవాలి. అందుకని మనకు దీన్ని 3 రకాలుగా ఉంటుంది ఎగ్జామ్కి. దీన్ని కాస్త మనం ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. పంపబడిన అప్లికేషన్స్ నుండి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిటన్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు వీళ్ళకి జాబ్ని ఆఫర్ చేస్తారు. మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినటువంటి డీటెయిల్స్ మరియు ఎప్పుడు ఏమిటి అనేది October 21 వరకు ఆన్లైన్ సబ్మిషన్ ఉంటుందండి. ఈ November 4th వరకు ఫిజికల్ కాపీస్ వాళ్ళకి చేరేట్టుగా ఉండాలండి. జనరల్ వాళ్ళకి మరియు EWS, OBCకి 3,000 ఫీజు, SC, ST, PWD ఉమెన్ క్యాండిడేట్స్కి 1,500 ఫీజు పే చేయాలి. ఇది చేసిన తర్వాత ది రిజిస్ట్రార్, స్కూల్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, భోపాల్, నీల్ బాద్ రోడ్, బారీ, భూపాల్
మధ్యప్రదేశ్కి మనము ఇదిగో ఈ కింద చెప్పబడినటువంటి ఈ అడ్రస్కి మనము మన ఫిజికల్ అప్లికేషన్ను పంపించాల్సి ఉంటుంది. ఇది మీరు కనుక www.spabhopal.ac.loకి వెళ్తే మీకు డీటెయిల్స్ వెళ్తాయి. ఇవన్నీ కూడా మిగతా ఫార్మేట్లకు సంబంధించి మీరు ఎవరైతే బీటెక్ చేశారో, ఎవరైతే ఎంటెక్ చేశారో వారు కనుక దీన్ని అప్లై చేసుకున్నట్టయితే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ రిక్రూట్మెంట్, ఇది కాంట్రాక్చువల్ కాదు. అందుకని బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసి ఉన్నట్టయితే దీన్ని అప్లై చేసుకోవాలి. బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మిగతా లభిస్తాయి కనుక ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. ఫీజు కోసం చూడకండి, మీకు ఎక్స్పీరియన్స్ కోసం చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలంటే మనం రిటర్న్ ఎగ్జామ్ రాయాలి, రిటర్న్ ఎగ్జామ్తో పాటు డెమోను ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలి. ఖచ్చితంగా టీచర్ అనేవాడికి మంచి వాయిస్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కన్విన్స్ చేయగలిగే నేచర్ ఉండాలి, కమాండింగ్ నేచర్ ఉండాలి, కమాండింగ్ చేయగలిగే నేచర్ ఉండాలి. వీటితో పాటు ఈ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేటువంటివి ఒక మంచి విలువనిచ్చేటువంటివి. మీకు మీ కుటుంబ భవిష్యత్తుకు దోహదపడతాయి. మీ పిల్లల భవిష్యత్తుకు కూడా భవిష్యత్తులో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మన వరంగల్లోనే జాబ్ రావాలి, లేదా మన ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ రావాలి, మన తెలంగాణలో జాబ్ రావాలి, మన విజయవాడలో ఉన్న జాబ్ రావాలని అనుకోకండి మిత్రులారా. మీరు ఎక్కడున్నా అప్లై చేయండి, ఆన్లైన్లో ఎంట్రన్స్ రాయండి, ఎగ్జామ్ రాయండి, ఇంటర్వ్యూకి అటెండ్ కండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరో ఉద్యోగ సమాచారంతో, మరో విద్యా సమాచారంతో మేము ముందుకు వస్తాను. మీ కూరపాటి మోహన్. మర్చిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సామాజిక బాధ్యంగా ఇతరులకు షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మీ మోహన్ కూరపాటి.